భూతాలదేవి బేతాళ మాంత్రికుడు 8వ భాగం. రాక్షసుడు పాడుబడిన కోట నుండి 5 పావురాలతో కలిసి కెంపుల వనం చేరుకున్నాడు విజయశీలుడు. తన వద్ద భద్రపరిచి ఉన్న కెంపులను తీసి 4 కెంపులను మిగిలిన 4 పావురాలకు పెట్టాడు. ఆ కెంపులను మింగిన పావురాలు విజయశీలుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి. అతడికి మిగిలిన ఒక కెంపును కుడిచేతి మణికట్టుకు ధరించమని చెప్పాయి. కెంపును ధరించాక ఆ పావురాలను తీసుకుని సెలేటి వద్దకు వెళ్ళాడు విజయశీలుడు. సెలేటిలో మునిగిన అన్ని పావురాలు తమ తమ నిజ రూపాలను ధరించాయి. 5 మంది యక్షులు అతడికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు, నమస్కరించారు. రాకుమారా, నీవు వెళ్ళాలనుకున్న భూతాలదేవి అత్యంత శక్తివంతమైనది. అక్కడికి వెళ్ళగానే నీ రూపం మారిపోయే అవకాశం ఉంది. అక్కడ కరాలకింకిని అనే అతి శక్తివంతరాలైన రాక్షసి ఉంది. ఆ రాక్షసిని సంహరించి నీ సహచరి అయిన వీణాధర్ని తీసుకురావడంతోనే నీ సమస్యలు తీరిపోయినట్టు కాదు. ఇదంతా చేస్తున్న బేతాళ మాంత్రికుడు మహాప్రమాదకారి. ఆ బేతాళ మాంత్రికుడే కరాలకింకిని భూతాలదేవికి పంపించాడు. ఆ మాంత్రిక శక్తులను ఎదుర్కొనడానికి నీకు అంతకు రెట్టింపు శక్తులు కావాలి. ఆ శక్తుల కోసం నీవు మహారుద్రుడిని ఆరాధించవలసి ఉంటుందని వివరించారు. కుడిచేతి మణికట్టుకు ధరించిన కెంపు నుండి వెలువడే తరంగాలు నీ సహచరి ఎక్కడుందో నీకు చూపుతాయని, అంతేకాక సూర్యరశ్మి తగిలితే సువాసనలు వెదజల్లే కెంపుల పూలు కరాలకింకిని సంహరించడంలో సహకరిస్తాయని వివరించారు. 5 మంది యక్షులు విజయశీలుడు తమని ఎప్పుడు స్మరిస్తే అప్పుడు తగిన సహాయం అందించగలమని చెప్పి విజయశీలుడి వద్ద సెలవు తీసుకుని యక్షలోకానికి వెళ్ళిపోయారు. యక్షులు తమ లోకానికి వెళ్ళిపోయాక తన గుర్రం మీద ముందుకు సాగాడు విజయశీలుడు. తన కుడిచేతి మణికట్టుకు ధరించిన కెంపు కాంతులు ముందుకు ప్రసరిస్తున్నాయి. ఆ కెంపు కాంతుల ఆధారంతో ముందుకు సాగుతున్నాడు విజయశీలుడు. ఒకచోట కెంపు తన కాంతులను ప్రసరించడం ఆపేసింది. ఏం జరిగిందో అర్థం కాక గుర్రం దిగాడు విజయశీలుడు. చుట్టుపక్కలంతా పరిశీలించగా కొంత దూరంలో ఒక సాధువు సురహ తప్పి పడి ఉన్నాడు. ఆ సాధువుకు పరిచర్యలు చేయగానే తేరుకున్నాడు. విజయశీలుడికి కృతజ్ఞతలు తెలుపుకుని, నాయనా, నీవెవరవు, ఈ ప్రాంతాల్లోని వాడివి కాదనిపిస్తుంది అనగానే, ఋషివర్య, నేను మగధ రాకుమారుడిని, నా పేరు విజయశీలుడని జరిగిందంతా వివరించాడు. అంతా విన్న ఆ సాధువు, నాయనా, బేతాళ మాంత్రికుడిని సంహరించాలంటే అంత సులభం కాదు. బేతాళ మాంత్రికుడి ప్రాణాలు బేతాళదేవి విగ్రహం అడుగు భాగంలో ఉన్న ఒక భోషాణంలో ఉన్నాయి. కానీ బేతాళదేవిని కదిలించడం అంత సులభం కాదు అని వివరించాడు. మాంత్రికుడి ప్రాణరహస్యం తెలుసుకున్న విజయశీలుడు సాధువుకి నమస్కరించి తిరిగి భూతాలదేవికి పయనమయ్యాడు. విజయశీలుడు వెళ్ళిపోగానే సాధువు రూపంలో వచ్చిన భూతాల రాజు నవ్వుకుంటూ గాలిలో మాయమైపోయాడు. కెంపు కాంతుల ఆధారంగా ముందుకు సాగుతున్నాడు విజయశీలుడు. వీణాధరి భూతాల దీవిలో బందీగా ఉంది కావున కెంపు కాంతులు ఆ దీవి వైపు ప్రసరిస్తున్నాయి. వీణాధరి ఆ భూతాల దీవిలో ఎలా ఉందో అని అనుకోగానే విజయశీలుడి మనసు వికలమైపోయింది. మరోచోట కెంపు తన కాంతులను ప్రసరించడం ఆపేసింది. మరలా తన గుర్రం దిగిన విజయశీలుడు చుట్టూ పరికించాడు. అల్లంత దూరాన ఒక శివాలయం అగుపించింది. మహారుద్రుడిని ఆరాధించాలని యక్షులు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆ శివాలయంలోకి ప్రవేశించాడు విజయశీలుడు. భూతాల దీవిలో ఉన్న కరాలకింకిని వద్ద బందీగా ఉన్న వీణాధరి ఎంతో ఎత్తుగా బలమైన శక్తిశాలిగా మారిపోయిన తన ఆకారాన్ని చూసి చింతాక్రాంతులై ఉంది. ఆ రాక్షసిని చూసి జడ్స్కుంటూ ఉండసాగింది. కానీ ఆ రాక్షసి వీణాధరిని తన వీపుకు కట్టుకొని తిప్పడమే కాక బాగా చూసుకోవడం గమనించి స్థిమితపడింది. విజయశీలుడిని తలుచుకుంటూ కాలం గడపసాగింది. కరాలకింకిని దాటికి భూతాల దీవిలోని భూతాలు కొన్ని చెల్లాచెదరైపోయాయి. మరికొన్ని శరణ్జొచ్చాయి. చెల్లాచెదరైన భూతాలను తిరిగి తీసుకొచ్చి మాంత్రికుడి వశం చేయాలని కరాలకింకిని సంకల్పించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేసి మాంత్రికుడిని భూతాలదేవికి ఆహ్వానించింది కరాలకింకిని. కరాలకింకిని తమను దిగ్బంధనం చేయడానికి జరుపుతున్న ఏర్పాట్లన్నీ చూసి భూతాలన్నీ భయంతో వణికిపోసాగాయి. మాంత్రికుడికి కట్టుబడితే అతడు తమను బందీగా చేసుకుంటాడు, తన మాంత్రిక విద్యలకు ఉపయోగించుకుంటాడు. ఇక భూతాలన్నిటికీ ఎప్పటికీ విముక్తి ఉండదని విచారించసాగాయి. ఎలాగైనా కరాలకింకిని ఏర్పాట్లు గావించే దిగ్బంధనాన్ని ఛేదించాలని నిశ్చయించుకున్నాయి. అందుకు సరైన వ్యక్తి విజయశీలుడని భావించి అతడు భూతాలదేవికి తొందరగా వస్తే బాగుండునని ఎదురు చూడటం మొదలుపెట్టాయి. శివాలయంలోకి ప్రవేశించిన విజయశీలుడు అక్కడ రౌద్రాకారంలో ఉన్న మహారుద్రుడికి నమస్కరించాడు. తన కుడిచేతి బొటనవేలు కోసుకొని ఆ రక్తంతో రుద్రాభిషేకం చేయడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత మహారుద్రుడి విగ్రహం నుండి వెలువడిన కిరణాలు విజయశీలుడి కనుబొమ్మల మధ్య ప్రసరించబడి మాయమైపోయాయి. కోసుకున్న కుడిచేతి బొటనవేలు యథాప్రకారంగా మారిపోయింది. అది చూసిన విజయశీలుడు మహారుద్రుడి అనుగ్రహం లభించిందని అర్థమై భక్తిపూర్వకంగా రుద్రుడికి నమస్కరించి తిరిగి భూతాల దీవి వైపు పయనం సాగించాడు.
కెంపు కాంతుల ఆధారంగా భూతాల దీవిని చేరుకున్నాడు విజయశీలుడు. ఆ దీవిలోకి అడుగు పెట్టగానే కరాల కింకినికి అక్కడ ఎవరో అన్యులు ప్రవేశించారని అర్థమైంది. దిగ్బంధనం ఏర్పాట్లలో ఉన్న ఆ రాక్షసి తన చేతి నుండి ఒక క్షుద్రశక్తిని ప్రయోగించి వదిలింది. ఆ క్షుద్రశక్తి భీకరంగా శబ్దం చేస్తూ విజయశీలుడి వైపు దూసుకురాగసాగింది. అప్పటికే తన కత్తిని దూసి సిద్ధంగా ఉన్న విజయశీలుడు ఆ క్షుద్రశక్తిని తన కరవాలంతో ఎదిరించాడు. సగం జంతువు సగం పాము ఆకారంలో ఒంటికన్ను కలిగి ఉన్న ఆ క్షుద్రశక్తి విజయశీలుడిని ఆక్రమించాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. తన కరవాలాన్ని అతి లాఘవంగా విసురుతూ ఆ క్షుద్రశక్తి నుండి తప్పించుకుంటున్నాడు విజయశీలుడు. ఎంతోసేపు పోరాడిన తర్వాత ఆ క్షుద్రశక్తి ఒంటికన్ను మీదకి తన చేతికి ఉన్న కెంపు కాంతులు ప్రసరించాయి. అంతే వేగంగా ఆ ఒంటికన్ను మీదకి గురిచూసి తన కరవాలాన్ని విసిరాడు విజయశీలుడు. కరవాలం పోటుకో కెంపు కాంతుల ప్రభావానికో ఆ క్షుద్రశక్తి భీకరంగా అరుస్తూ మాయమైపోయింది. ఒక్క అడుగు వేస్తున్నప్పుడల్లా ఏదో ఒక క్షుద్రశక్తి విజయశీలుడిని అడ్డగిస్తూనే ఉంది. వాటిని అతి లాఘవంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాడు అతడు. హఠాత్తుగా తన రూపం మారినట్టు అతడికి అర్థమైంది. కానీ ముందు వినాదాన్ని రక్షించడం తన తక్షణ కర్తవ్యమని భావించి ముందుకు సాగాడు. ఒకచోట అతి పెద్ద నీడ విజయశీలుడి కంటపడింది. ఆ నీడ చూసి అంత పెద్ద మహావృక్షపు నీడ అనుకుంటూ ఆశ్చర్యపోయాడు. కానీ అల్లంత దూరాన ఒక మహారాక్షసి కనిపించింది. అది ఆ రాక్షసి నీడని అర్థం చేసుకోవడానికి విజయశీలుడికి ఎంతోసేపు పట్టలేదు. అదే కరాల కింకిని అనే పేరుగల రాక్షసి అని, ఆ రాక్షసి వినాదాన్ని భూతాల నుండి అపహరించిందని అర్థం కాగానే విజయశీలుడికి ఆవేశం పొంగుకొచ్చింది. విజయశీలుడిని చూడగానే కరాల కింకిని భీకరంగా అరుస్తూ ముందుకు దూకింది. తన కరవాలంతో కరాల కింకిని ఎదుర్కొంటూనే సూర్యరశ్మి కోసం వెతకసాగాడు విజయశీలుడు. ఒక ఆమడ దూరంలో సూర్యరశ్మి ఉండవచ్చని అర్థమై కరాల కింకిని ఎదుర్కొంటూనే ముందుకు సాగాడు. ఆమడ దూరం కూడా వెళ్ళకముందే సూర్యరశ్మి అగుపించింది విజయశీలుడికి. వెంటనే తన దుస్తులలో భద్రపరుచున్న కెంపు పుష్పాలను తీసి సూర్యరశ్మిలో ఉంచాడు. ఆ పుష్పాల నుండి వెలువడుతున్న సువాసనలు క్రమంగా వ్యాపిస్తున్నాయి. ఆ సువాసనలు దాటికి కరాల కింకిని స్పృహ తప్పి పడిపోయింది. అక్కడక్కడ భయంతో దాక్కున్న భూతాలన్నీ బిలిమిలిమండు బయటకు వచ్చాయి. కరాల కింకిని కదలకుండా బంధించి వేశాయి. కరాల కింకిని బంధించబడగానే ఆ విషయం బేతాళ గుహలో ఉన్న బేతాళ మాంత్రికుడికి తెలిసిపోయింది. భీకరంగా అరుస్తూ ఆవేశంగా భూతాల దీవికి బయలుదేరాడు అతడు. విజయశీలుడి మణికట్టు నుండి ప్రసరిస్తున్న కెంపు కాంతులు సుదూరంగా ఉన్న ఒక కట్టడం మీదకి ప్రసరిస్తున్నాయి. అప్పుడు వీణాధరి ఎక్కడుందా అని ఆలోచిస్తూ ఆ కట్టడం కేసి బయలుదేరాడు విజయశీలుడు. ఆ కట్టడం ఒక గుహలాగా ఉంది. ఆ గుహ బయట కరాల కింకిని ఏర్పాటు చేసిన క్షుద్రశక్తి కాపలాగా ఉంది. ఆ క్షుద్రశక్తి విజయశీలుడిని చూసి భీకరంగా అరుస్తూ ముందుకు దూకింది. ఆ క్షుద్రశక్తిని కెంపు కాంతులు తికమక పెట్టసాగాయి. ఆ కాంతుల దాటికి తట్టుకోలేక అటు ఇటు పొర్లుతూ అక్కడికి దగ్గరలో ఉన్న కందకంలో పడిపోయింది ఆ క్షుద్రశక్తి.